కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు వీటి నుంచి సహజంగా లభిస్తాయి. ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కనుక చలికాలంలో వాటిని తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం. నిపుణుల ప్రకారం చలికాలంలో అనారోగ్య సమస్యలు త్వరగా దరిచేరుతాయి. అందుకే ఈ సీజన్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. చలికాలంలో ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూర, మెంతికూర, బచ్చలి కూర, చుక్కకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని లోపల నుంచి వేడిగా ఉంచడంలో సహాయపడతాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి రూట్ వెజిటేబుల్స్ చలికాలానికి సరైన ఎంపిక అని చెప్పొచ్చు. ఇవి భూమిలో పెరుగుతాయి కాబట్టి సహజంగానే వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కూరగాయలు శరీరానికి లోపల నుంచి వేడిని అందిస్తాయి. క్యారెట్, బీట్రూట్ లో ఉండే బీటా కెరోటిన్, ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని సలాడ్లు, సూప్లు లేదా కూరల రూపంలో తీసుకోవడం ఉత్తమం. కాలీఫ్లవర్, బ్రోకోలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ కూడా చలికాలంలో శరీరానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి వేడిని ఇవ్వడంతో పాటు దేహంలోని టాక్సిన్లను బయటకి పంపుతాయి. విటమిన్ సి చలికాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గు వంటి సమస్యలను నియంత్రిస్తుంది. దొండకాయ, బెండకాయ వంటివి కూడా తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి ఈ సీజన్ లో తీసుకోవచ్చు. ఈ చలికాలంలో దోసకాయ, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయల్లో అధికంగా నీరుంటుంది. వీటిని ఉదయం లేదా రాత్రి తీసుకుంటే కఫం, జలుబు సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి శరీరంలో చలిని పెంచుతాయి కనుక వీటిని తీసుకోకపోవడమే మంచిది. అలాగే టమాటోను కూడా చలికాలంలో మితంగా తీసుకోవాలి. ఇది కొందరికి కడుపు సంబంధిత సమస్యలను తీసుకురావచ్చు. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు చలికాలంలో టమాటా తినడం తగ్గించాలి. చింతపండు, గుమ్మడికాయ కూడా కొన్ని సందర్భాల్లో శరీరంలో చలిని మరింత పెంచొచ్చు కాబట్టి వీటిని కూడా మితంగా తినడం మంచిది. ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన కూరగాయలు చలికాలంలో శరీరానికి హాని చేస్తాయి, రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.